హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నాండి. ఈ ఉసిరికాయలతో కారప్పొడి చేసుకుందాం. మనకి ఇప్పుడు ఉసిరికాయలు చాలా వస్తున్నాయి కదా మార్కెట్లో, సీజన్ కూడా. ఇప్పుడు ఒక 1/2 kg ఇలా తీసుకొని కడిగేసి మనం ఎండలో కాసేపు పెట్టుకుంటే తడంతా కూడా పోతుంది, లేదంటే తుడిచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ఉసిరికాయలని ఇలా తురిమేసుకోవాలి. ఇలా మనకు పెద్ద సైజు హోల్స్ ఉంటాయి కదా, వీటితో ఇలా తురిమేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది. కాయలన్నీ కూడా ఇలాగే తురిమి తీసుకోవాలి. ఈ విధంగా తురిమి తీసేసుకోవాలి. అంతా కూడా ఇలా తురుముకున్న తర్వాత కొంచెం ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా మనకు అంతా కూడా ఆరిపోతుంది, పొడి పొడిగా అయిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టుకోకున్నా కూడా పర్లేదు, కాకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. అదే ఫ్యాన్ కింద పెట్టుకోమంటే టైం కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు వేస్తున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుందాము. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక పావు స్పూన్ కొంచెం తక్కువగా మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి ఇవి మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో ధనియాలు కూడా వేసుకుందాము. ఇవి కొంచెం మనకు సగం వరకు వేగాలండి. కొంచెం మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సగం వరకు వేగినాక ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు కొంచెం కలర్ వచ్చాయి కదా, మనకు ఇది సగం వరకు వేగాయి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మన కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి. కొంచెం కారం తక్కువగా ఉంటే ఇంకొక 2 ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి కూడా ఇలా వేపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కడిగేసి వేస్తున్నాను. పచ్చిది వేసుకోవద్దు. కరివేపాకు మనకు చికటక మంచి సౌండ్ వస్తుంది, చాలా మంచిగా వేగుతుంది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి మనకు వేగాయి కదా, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. నువ్వులు మనకు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేయించి తీసేసుకోవాలి. చూడండి, మనకు నువ్వులన్నీ కూడా చిటపటమంటున్నాయి కదా, అందుకే చివరిగా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నువ్వులు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే పైకి ఎగిరిపోతాయి, అలాగే మాడిపోతాయి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ తురుముని మనం ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
మంట అస్సలు కూడా పెద్దగా ఉంచుకోవద్దండి. చిన్న మంట మీద ఇలా కలుపుతూ కొంచెం మనకు లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా వేయించుకోవాలి. మనకు చూడండి ఇలా పొడి పొడిగా అయింది కదా, ఇంత పొడి పొడి వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు అయితే సమయం పడుతుంది. ఇదే కొంచెం వేయించడానికి టైం పడుతుంది, మిగతాదంతా కూడా చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇలా పొడి పొడి అయ్యే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మనం వేయవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లబడినాయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ కూడా పూర్తిగా చల్లబడింది. ఇవి రెండు కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. ఇక్కడ నేను దొడ్డు ఉప్పు వేస్తున్నాను, హాఫ్ స్పూన్ వరకే వేస్తున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 6 ఇలా వెల్లుల్లి వేసేసుకొని మరి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు ఉసిరికాయ కారం రెడీ అయిపోయిందండి. మరి ఇట్లా ఒకేసారి గ్రైండ్ చేసుకుంటా ఆపుతూ గ్రైండ్ చేసుకోండి, అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది. మనకి పొట్టు మినపప్పు వేసుకున్నాం కదా, పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మనం తెల్లటి పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు మార్చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనకు ఒక తురమడానికి అలాగే వేపడానికి టైం పడుతుంది, కానీ చాలా చాలా హెల్దీ అండి. ఈ సీజన్లో మనకు దొరుకుతున్నాయి కదా, చేసి పెట్టుకోండి. ప్రతిరోజు వేడి వేడి అన్నంలో రోజు ఒక 2 ముద్దలు తిన్నామంటే చాలా బాగుంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టేయచ్చు మనం. ఉసిరికాయలు పచ్చి తినరు కదా, ఈ విధంగా చేస్తే కొంచెమైనా మనకు పిల్లలకి బెనిఫిట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్నాం అంటే చాలా వరకు మనకు నిలువుగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 మంత్స్ వరకైనా ఉంటుందండి. ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.